దేవి కష్టములు ఎట్లున్నను మహాపుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితిమి. చూడు ఈ వారణాసి 2వ తరగతి మాత్రమే చదువుకున్న బత్తుల తిరుపతిరావుకు పౌరాణిక నాటకాలతో పాటు సాంఘిక నాటకాల్లో కూడా ప్రవేశం ఉంది. మట్టి పని చేసుకొని పొట్టపోసుకునే తిరుపతిరావు కళారంగం వైపు రావడానికి కారణం ఆయన మాటల్లోనే విందాం. భక్తుల తిరుపతిరావు గారు నమస్కారం అండి. నమస్కారం. పౌరాణిక నాటకాల్లో అట్లాగే సాంఘిక నాటకాల్లో మీకున్న అనుభవం చాలామంది మీ గురించి చెప్పారు. మీ గురించి మా వ్యూవర్స్కి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూ అనేది మీతో ఏర్పాటు చేయడం జరిగింది. మీ బ్యాక్గ్రౌండ్ ఏంది, మీరు ఏ ఊరు, ఏం పని చేస్తారు, ఈ కళారంగంలోకి ఎలా వచ్చారు తెలియజేస్తారా మాకు? సరే. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం ముసాపురం గ్రామం. మా నాన్న నాటకాల్లో బ్రహ్మంగారి నాటకాలు ఆడేవాడండి. అప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉండేది మాకు కూడా. సిద్ధయ్య గారికి ఆడేవాడు. అప్పుడు ఆడేటప్పుడు పొంతులు గారిని తీసుకొచ్చారు, అసాన్ పొంతులు గారు అని. వాళ్ళు నాకు 15 ఏళ్ళు వయసు ఉంటాయి. అప్పుడు పాడు అన్నారు. ఒక పద్యం పాడాను. పాడితే మంచి వాయిస్, నువ్వు పనికి వస్తావు అన్నాడు. సరేలేమనుకున్నా. అప్పుడు ఇంట్రెస్ట్ లేదు నాకు. తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ఈ నాటకంలో ఒక పాత్ర తగ్గింది. నన్ను ముత్తికి ఆడమన్నారు. లేడీ క్యారెక్టర్ అంటే నాకు వల్ల కాదండి అంటే కాదని ఆడిచ్చారు. జనం బాగా రెస్పాన్స్ వచ్చింది, బాగుంది, చాలా బాగా పాడేవని ప్రతి వాళ్ళు అన్నారు. పంతులు గారు అన్నాడు, నువ్వు ఆంజనేయుడు ట్రై చేయి బాగుంటుంది అన్నారు. నేను ఆంజనేయుడు చేశాను. ఆంజనేయుడు చేసి 100 నాటకాలు ఆడా. బాగా ఫేమస్. బాగా విజయనగరం వైగోపాలరావుకి నేర్పిన మాస్టర్ గారు వచ్చాడు, గుంటూరు. వాళ్ళు తీసుకొచ్చారు. అక్కడ మేము మట్టి పనులు చేసుకుంటున్నాము. పనులకు వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు ఇట్లా పొంతులు గారు ఉన్నారని చెప్పారు. నేను పోయి కలిస్తే చెప్పాడు, నీకేం ఇంట్రెస్ట్ ఉందన్నాడు. నాకంటే ఏమి లేదండి, మీరు ఏది చెబితే అదేనంటే నీకు వాయిస్ తగ్గట్టు ఆంజనేయుడు పాడు అని చెప్పాడు. సరేమని 3 సంవత్సరాలు నేర్చుకున్నా. ఆంజనేయుడు నేర్చుకున్న చాలా సార్లు ఆడే, చాలా ప్రదర్శనలు ఇచ్చాను, చాలా బాగుందని చెప్పారు. అంతవాటికి ఆడిన తర్వాత మేము ఇంకా నుంచి వచ్చేసాం. ఇప్పుడు రామాంజనేయ యుద్ధంలో ఒక పద్యం పడతావా మా ప్రేక్షకుల కోసం? పడతానండి. నమామి రామచంద్ర ప్రభు. శ్రీరామనామం రఘుపతి రాఘవ రాజా పతిత పావన సీతారా రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారామ రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారామ శ్రీరామ జై జై సీతారామ జై జై 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 జై. తిరుపతిరావు గారు, ఇప్పుడు మీరు ఈ కళారంగంలో ముఖ్యంగా ఈ పౌరాణిక నాటకాలను నిలదొక్కుకోవడానికి, నాటకాలు ఎక్కువగా వేయటం కోసం మీకు తోడ్పడిన వ్యక్తి ఎవరు, గురువు ఎవరు? గురువు గారు విజయనగరం నుంచి వచ్చారండి. వైగోపాలరావు గారు హార్మోనిస్టు. వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నేర్పాడు. 3 సంవత్సరాలు నేర్చుకున్నాను. నాకు బాగా ఇంకా అక్కడ నుంచి నాటకాలు బాగా ఇచ్చాడు. బాగానే ఆడుకున్నాము. ఇంకా తర్వాత ఇప్పుడు ఈ కళారంగం నుంచి ఇప్పుడు కొంచెం ప్రాబ్లం ఉంది. అదిగాక ఇంకా ఇప్పుడు ఈ పనులు చేసుకుంటాం. మమ్మల్ని పెద్ద గుర్తింపించట్లేదు. అందుకని మీరు ఏం పని చేస్తారు? ఇప్పుడు ఈ స్లాబులు వేసుకుంటున్నాము. అది స్లాబులు పనికి పోతానికి. మళ్ళీ ఇప్పుడు హార్మోనిస్ట్ కాడికి పోవాలంటేనే దూరం అయింది. 30 కిలోమీటర్ల దూరం ఉందండి.
మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఎన్ని పౌరాణిక నాటకాలు, సాంఘిక సాంఘిక నాటకాలు ఆడారు మీరు? ఒక 100 నాటకాలు ఆడానండి. 100 నాటకాలు. ఆ. 100 పౌరాణిక. పౌరాణికాలు కానీ సాంఘిక నాటకాలు కానీ, సాంఘిక నాటకాలు ఒక 20 నాటకాల దాకా ఆడాను. ఈ ఒక 80 దాకా ఆడాను. ఎక్కువగా పౌరాణికలు ఏ నాటకంలో మీరు పాత్రలు వేసారు? నేను పౌరాణిక నాటకంలో నక్షత్రుడు ఆడాను, ఆంజనేయుడు ఆడాను, పౌరాణికంలో హరిశ్చంద్రుడు ఆడాను. మళ్ళీ ఇక్కడ రంగదాస్ గారు అని ఉన్నాడు ఇక్కడ దగ్గరలో, హరిశ్చంద్ర నేర్పుతానని నేర్పాడు. వారణాసిను ఆడాను, భవానీ ఆడాను, కాడిసీని పద్యాలు కూడా నేర్పాడు. కాడిసీ నుంచి ఒక పద్యం పడతారా? సరేనండి. ఈ శ్మశానమందు ఎచ్చట చూసినను కాబోలు బ్రహ్మరాక్షస సమూహం విధి ఘోషించుసుండే రుక్కుల క్రమంభూ కాబోలు వీరు వికత జీవ బాంధవులు అడలు సుండిరి మహాస్తారవముల కాబోలు వారు టక్కరి భూత మాంత్రికులు నెమగు సుండిరి కపాలమును కొరకు అది పిశాచి బాంధవ శ్రేణి తలలంపు పువ్వంపు బంతి సాగే చెట్లు సున్నవి కాబోలు చితులలోన కాల్చబడి శవాళ్ళ కంకాళ్ళ సమితి ఎటపెట్టి పెటిల్మని రవములే నొసగుసుండ దిక్కులన్నింట మార్మోత పిక్కటిల్లా తిరుపతిరావు గారు, ఫైనల్గా మా ప్రేక్షకులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ కళారంగానికి పౌరాణిక నాటకాలకి వెనకబడిపోతుంది. ఇది బాగా ప్రోత్సాహం చేసి బాగా చేయాలని అది నా కోరిక. వెడలిపోయను నా సామ్రాజ్య వైభవము కదలిపోయిరి నా అర్ధాంగి నా కన్న కొడుకో. ఇప్పుడు నా మీద నీవు కక్షపోని జారిపోయదవేలనే నాపై జాలి లేదా తిరమై సంపదలెల్ల వెంటనొకరీతెన్ సాగిరావు వేరికి ఏ సరికి ఏ బాటు విధించనో విధి అది అవశ్య ప్రాప్తమో దానినెవ్వరు తప్పించెదరు ఉన్నవాడనని ఏదో ఉన్నవాడనని గర్వంబు వేరికెల్ కాదు కింకరుడే రాజే కింకరుడగు అది కాలానుకూలముగా ఆ
అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్నవారిని సైతం గుడ్డివాడును చేయిస్తున్నది కదా. ఈ అంధకారము కలవారి ఎండ్ల లోపలి నిదానములెత్త నలుగు దొంగలకిది సిద్ధాంజనంబు మకలం కూరుకొనిచ్చి ప్రెగే గంటురాండ్రకై పోరాడు కొలతల తాపుగతే హలవో అలాంటి పిట్టలను బట్టు వేటాడు పాడుగోకములో కొనిది పాడి పంట మసనంబులో నింపెసలారు డాకిని షాకిని సతుల సుట్రాల సొరబే రేల త్రాంగికి నల్లని వేలి ముసుగో కమల జండములు కొనెల్ల కన్ను మోత సత్య విద్రోహి దుర్య సత్సవికి తోడు కటికె కటిలలమే దిక్కటెముల యందో పడగనెత్తిన పామును మహాత్మా పగడగనెత్తిన పామును సంపదకు కానీ చచ్చిపోయిన దానినే సంపనేలా విడిచిపుచ్చిన నన్ను వసుదైక సామ్రాటు గావింతురా, అన్యాయ మార్గం అవలంబించి రాజ్యదానం గ్రహింపమందురా, ఇంతకన్నా మించిన కర్మముడున క్షణికములకు నీ ఎకపోకములు ధర్మ రక్షణము కన్నా మిన్నయ్య. అభిమానవశమైన మీరు నాకు ఈ పట్టము కట్టినను అసమర్థుడు నేను అది నిర్వహింపగలను. అంతెందుకు స్వామి, నేటి నా స్థితి గమనింపుడు ఒక్క ప్రాణిని శరణార్థిని అంతకు మించి స్వామి భక్తుని సంరక్షంపకుందుతున్నైనంత మాత్రమున అది ఏదో మహత్తర రాజకీయ విద్రోహం అని భావించి మీరే నన్ను పరిమార్చి నెంచితిరే. అట్టిచో ఈ విశాల ప్రపంచమున అశేష ప్రజా సంరక్షణోద్యోగమున తుదకు త్రిమూర్తులతోడను నాకు దినదిన గండములు ప్రాణత్యాగములు ప్రాత్యపు అయినా బ్రహ్మచారికి మాత ప్రపంచ సామ్రాజ్య పట్ట ప్రధాన